చర్చిలో తెలుగోళ్ళు కూడా తెలుగుని తెలుగులో కాకుండా తేడాగా ఎందుకు మాట్లాడతారో తెలుసా? అడుగుడి, ఉండుడి ఇలాంటి పదాలు చర్చిలో తప్ప బయట ఎవడు వాడడు. దీనికి కారణం ఏంటంటే 1715లో జర్మన్ నుంచి ఈడి పేరు నోరు తిరగట్లేదు. ఇతనొచ్చి బైబిల్‌ని తమిళ్‌లో ట్రాన్స్‌లేట్ చేశాడు. తరువాత 1719లో తెలుగుకి తెగులు పట్టిద్దాం కదా అని బెంజమిన్ సూజ్ అనే అతనొచ్చి నన్నయ్య రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి ట్రై చేశాడంట. కానీ అది అతనికేం అర్థం గాక తెలుగు వ్యాకరణాన్ని తమిళ్ బ్రాహ్మిన్ యాసలో, లాటిన్ భాషలో గ్రామటికా తెలుగిచా అనే ఒక సంకరజాతి బుక్ రాశాడు. దాన్ని బేస్ చేసుకొని 1728లో బైబిల్‌లో కొంత భాగం ట్రాన్స్‌లేట్ చేశాడు. అది పూర్తవ్వకుండానే అతని పరిశుద్ధాత్మ యేసు లాగేసుకున్నాడు. తరువాత 1805లో లండన్ నుంచి ఇద్దరొచ్చి ఇంకొంచెం రాశారు. ఈళ్ళు గూడా పూర్తవ్వకుండానే పోయారనుకుంటా. చివరగా ఒక మరాఠా బ్రాహ్మిన్ సుబ్బరాయర్ మతం మారి ఆనందరాయర్‌గా పేరు మార్చుకొని ఈ మిగిలింది పూర్తి చేశాడు. మొత్తానికి ఒక్క తెలుగోడు గూడా దీన్ని ట్రాన్స్‌లేట్ చేయలేదు. అందుకే చర్చ్‌లో తెలుగుకి